హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మీ ముందుకైతే యానివర్సరీ ఫోటో ఎడిటింగ్ రెడీ చేశాను. ఫ్రెండ్స్, ఇలాంటి ఫోటో ఎడిటింగ్ వచ్చేసి చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. చూడ్డానికి వచ్చేసి చాలా బెస్ట్ లుక్ అయితే ఉంటది. ఫ్రెండ్స్, మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూసి ఇలాంటి ఫోటో ఎడిటింగ్ మీరు రెడీ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి ఫోటో ఎడిటింగ్ మీరు రెడీ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, మన దగ్గర వచ్చేసి 2 యాప్స్ అయితే ఉండాలి. ఒకటొచ్చేసి పిక్సెల్ ల్యాబ్, ఇంకొకటొచ్చేసి బజార్ యాప్ అయితే ఉండాలి. ఈ 2 లేకపోతే మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడొచ్చేసి మీరైతే బజార్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? బజార్ యాప్ ఓపెన్ చేసుకుంటే మనకైతే ఇలాగైతే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ అయితే ఉంటది. దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దానిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ దానిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీరు ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఎవరిదైతే యానివర్సరీ ఉందో ఫ్రెండ్స్, వాళ్ళ ఫోటో అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటుంది. మీరైతే దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, మీరైతే కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే కొద్దిసేపు అయితే వెయిట్ చేసి ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. ఓకేనా? ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత చూడండి, ఇలాగ మీరు కింద కొద్దిగా సైడ్ కనండి. ఓకేనా? ఇలాగ కొద్దిగా సైడ్ కన్న తర్వాత కింద ఎరైజ్ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత సెట్టింగ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఈ 2 వచ్చేసి మీరు ఫుల్‌గా పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ ఫుల్‌గా పెట్టేసుకొని చూడండి. నేనైతే ఎలాగైతే చేస్తున్నానో మీరు గిట్ట ఈ ఫోటోకి ఇలాగ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఫోటోకి కింది సైడ్, ఓన్లీ కింది సైడ్ వచ్చేసి ఇలాగ రిమూవ్ చేసుకోండి. చూడండి, ఇలాగ నీట్‌గా కింది సైడ్ ఫోటోకి రిమూవ్ చేసుకోండి. ఓకేనా? ఇలాగ రిమూవ్ చేసుకున్న తర్వాత పైన రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత పైన డౌన్‌లోడ్ పైన ట్యాప్ ఇవ్వండి. కింద సేవ్ పైన ట్యాప్ ఇస్తే ఈ ఫోటో అయితే మీ ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఓకేనా? బ్యాక్ వచ్చేసిన తర్వాత పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, యాప్ వచ్చేసి మనకైతే ఇలాగైతే ఉంటుంది. చూడండి, ఇక్కడ రైట్ సైడ్‌లో పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఫ్రెండ్స్, ఇక్కడైతే న్యూ టెక్స్ట్ అనేది మీరు డిలీట్ చేసుకోండి. ఓకేనా? డిలీట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకైతే కింద 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఫ్రెండ్స్, ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీరైతే బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో గానీ, పిక్సెల్ ల్యాబ్ యాప్ లింకు గానీ, బజార్ ట్యాబ్ లింకు గానీ ఇవన్నీ ఎలాగ డౌన్‌లోడ్ చేసుకోవాలో ఫ్రెండ్స్, నేనొచ్చేసి వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకైతే చూడండి. ఓకేనా? ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, మనమైతే ఇందాక బజార్ ట్యాబ్‌లో ఒక ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ చేశాం గదా! ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఆ ఫోటో యాడ్ జేసుకోండి. ఓకేనా? ఈ ఫోటో యాడ్ జేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి, ఫోటోని ఇలాగ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగైతే పెట్టేసుకోండి. చూడండి, ఈ ఫోటోకొచ్చేసి నేనైతే కింది సైడ్‌లో కరెక్ట్‌గా అయితే రిమూవ్ అయితే చేయలేను. దానికోసం అయితే చూడండి, కింద అయితే మొత్తం కొద్దిగా అయితే మంచిగా అయితే అనిపియడం లేదు. మీరైతే టైం తీసుకొని క్లియర్‌గా అయితే మంచిగా అయితే కింది సైడ్ అయితే ఈ ఫోటోకి కింది సైడ్ వచ్చేసి మంచిగా రిమూవ్ చేసుకోండి. ఓకేనా? రిమూవ్ చేసుకుంటే చూడండి, మీకైతే ఫోటో అయితే చాలా వండర్‌ఫుల్‌గా అయితే ఉంటది. ఓకేనా? ఈ ఫోటోనొచ్చేసి ఫ్రెండ్స్ మీరు మిడిల్‌లో పెట్టేసుకోండి. చూడండి, ఇలాగైతే మిడిల్‌లో పెట్టేసుకోండి. ఓకేనా? మిడిల్‌లో పెట్టేసుకున్న తర్వాత కింద ఫిఫ్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత మనకైతే యూ ఆప్షన్ అయితే ఉంటుంది. హెచ్‌యూఈ అని ఒక ఆప్షన్ అయితే ఉంటది. దాంట్లోకెళ్ళండి. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో కలర్ గిట్ట మార్చుకోవాలంటే చూడండి, ఈ ఆప్షన్ వచ్చేసి మీకైతే చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. చూడండి, ఈ ఆప్షన్ అక్కడ సైడ్, ఇక్కడ సైడ్ అంటే మీకు నచ్చిన కలర్ అయితే వస్తుంది. ఓకేనా? మీకు ఏ కలర్ కావాలనో ఆ కలర్ పెట్టేసుకొని రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడొచ్చేసి ఫోటోకి లాక్ వేసుకోండి. ఓకేనా? లాక్ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడొచ్చేసి మీరైతే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడొచ్చేసి మీరు కింద సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత రిలేటివ్ పొజిషన్ అనే ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి, ఇందులో వచ్చేసి మనకైతే పైన వచ్చేసి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాని కింద వచ్చేసి మనకైతే 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూడండి, పైన దాంట్లో మిడిల్ దానిపైన టచ్ చేయండి. ఓకేనా? ట్యాప్ ఇస్తే చూడండి, మనకైతే టెక్స్ట్ మిడిల్‌లో అయితే ఉంటుంది.
ఇలాగ పైన దాంట్లో మిడిల్ దాని పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? రైట్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుకు రండి. ఓకేనా? ముందుకొచ్చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటది. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడొచ్చేసి దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది మీరు డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకొని ఫ్రెండ్స్ సారీ ఇప్పుడొచ్చేసి ఎవరైతే యానివర్సరీ ఉంటదో వాళ్ళ నేమ్స్ వచ్చేసి మీరు ఇక్కడొచ్చేసి యాడ్ జేసుకోండి. చూడండి నేనైతే ఎలాగైతే యాడ్ జేసుకున్నానో, మీరు గిట్టంగా ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. లెటర్స్ వచ్చేసి మొత్తం క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలె. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత పైన ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి ఫోటోని చూడండి. ఈ టెక్స్ట్‌నొచ్చేసి ఇక్కడ హ్యాపీ యానివర్సరీ అని ఉంటది గదా! దాని కింది సైడ్‌లో పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కి రండి. ఓకేనా? కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత కింద పెండింగ్ ఆప్షన్‌లోకెళ్ళి చూడండి ఇప్పుడొచ్చేసి మీరైతే ఈ 2 00 అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి మీరు ఈ 2 ఆప్షన్స్ వచ్చేసి 10, 10 పెట్టేసుకోండి. 10, 10 పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ముందుకు రండి మళ్ళీ. ముందుకొచ్చేసిన తర్వాత కొద్దిగా సైడ్‌కని ఇక్కడొచ్చేసి ఏబీ ఫాంట్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత పైన మై ఫాంట్‌లోకెళ్ళండి. ఫ్రెండ్స్ ఈ దుర్జటి ఫాంట్ వచ్చేసి ఈ ఫాంట్ గాని, ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్కటి మీరు ఎలాగ డౌన్‌లోడ్ చేసుకోవాలో లాస్ట్‌లో అయితే చెప్తాను. మీరైతే ఏం కన్‌ఫ్యూజ్ గాకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఈ ఫాంట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కింద ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి ఇప్పుడొచ్చేసి మనమైతే ఈ నేమ్‌కొచ్చేసి మనకి ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది. చూడండి ఇలాగైతే పెట్టేసుకోండి. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడేం చేస్తానంటే కింద కొద్దిగా సైడ్‌కి రండి. ఇక్కడ స్పేసింగ్ ఆప్షన్ అయితే ఉంటది మనకి. దీంట్లోకెళ్ళి 0 అయితే ఉంటది. ఈ ఆప్షన్ వచ్చేసి మనకు. చూడండి దీన్నొచ్చేసి 30 లేదా 20 లాగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్‌ని ఇలాగ చూడండి హ్యాపీ యానివర్సరీ టెక్స్ట్ అయితే ఉంటది కదా! దాని కిందనే సెట్ జేసుకోండి. ఓకేనా? చూడండి ఇలాగ సెట్ జేసుకోండి. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఈ ఫోటో గిట మీరు లాక్ వేసుకోండి. ఓకేనా? ఈ ఫోటో గిటన్ లాక్ వేసుకున్న తర్వాత బ్యాకొచ్చేసేయండి. ఓకేనా? బ్యాకొచ్చేసిన తర్వాత స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కింద ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫోటో గిట మీకైతే ఉంటది. ఈ ఫోటోని గిట మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ ఫోటో గిటంగా మీరు ఈ ఫోటోస్ గాని ప్రతి ఒక్కటి ఎలాగ డౌన్‌లోడ్ చేసుకోవాలో నేను వీడియో లాస్ట్‌లో చెప్తా అని చెప్పాను గదా! అప్పటి వరకు చూసి ఇవన్నీ డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని యాడ్ జేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోకొచ్చేసి మనకైతే చాలా పీఎన్‌జీస్ అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసి మీకైతే కరెక్ట్‌గా అయితే కనిపియదు. ఎందుకంటే ఈ టెక్స్ట్ వచ్చేసి మొత్తం వైట్ కలర్‌లో అయితే ఉంటది. దానికోసం మీకైతే కనిపియదు. మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే ఒక క్లారిటీ అనేది మీకైతే ఉంటది. ఓకేనా? ఇందులో 3 టెక్స్ట్ అయితే ఉంటాయి. మీరొచ్చేసి ఏదానికన్నా ఒక దగ్గరికి క్రాపింగ్ జేసుకోండి. చూడండి మీకు ఏ టెక్స్ట్ అయితే కావాలో ఆ టెక్స్ట్ వరకు మీరు క్రాపింగ్ జేసుకోండి. ఓకేనా? క్రాపింగ్ జేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కలర్ ఆప్షన్‌లోకెళ్ళి దీన్నయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకుంటే మనకైతే ఆటోమేటిక్‌గా అయితే రెడ్ కలర్ అయితే ఉంటది. రెడ్ కలర్ తీసేసి మీరైతే బ్లాక్ పెట్టేసుకోండి. చూడండి కింద కొద్దిగా సైడ్ కంటే బ్లాక్ అయితే ఉంటది. బ్లాక్ పైన క్లిక్ జేసి రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఈ టెక్స్ట్‌ని ఇలాగ చూడండి ఇలాగ చిన్నగా జేసుకోండి. ఈ ఫోటోకొచ్చేసి రైట్ సైడ్‌లో ఒక డాట్ అయితే ఉంటది. దీన్ని పట్టేసుకొని ఇలాగైతే పెట్టేసుకోండి. చూడండి ఇలాగ పెట్టేసుకోండి. ఇక్కడ మనకైతే వైట్ ప్లేస్ అయితే ఉంటది. అక్కడ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు రండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుకొచ్చేసిన తర్వాత కింద కాపీ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత మనకైతే ఇంకొక టెక్స్ట్ అయితే ఉంటది. చూడండి. ఇక్కడ పైన కనిపిస్తుంది గదా! దీనిపైన ట్యాప్ ఇచ్చి కొద్దిగా సైడ్‌కి రండి. ఇప్పుడు మళ్ళీ కలర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ దీనికొచ్చేసి కలర్ ఆఫ్ జేసుకోండి. ఓకేనా? ఆఫ్ జేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడొచ్చేసి మనకైతే థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. CROP క్రాప్ అనే ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే చూడండి. ఈ పీఎన్‌జీ అయితే మీకైతే చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుండొచ్చు. చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటొచ్చేసి మీకైతే హార్ట్ షేప్ అయితే ఉంటది. దీంట్లో మీరైతే ఏదాన్నన్నా ఒక్కదాన్ని క్రాపింగ్ జేసుకోండి. చూడండి నేనైతే ఒక్కదాన్ని అయితే క్రాపింగ్ జేసి చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఎలాగైతే చేశానో మీరు గిట్టంగా ఇలాగనే చేసుకోండి. ఓకేనా? ఇలాగ క్రాపింగ్ జేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్ ఈ పీఎన్‌జీనొచ్చేసి ఇలాగ పెట్టేసుకోండి.
చూడండి ఇలాగ 2 ఫోటోస్ అయితే ఉంటాయి కదా! సారీ ఒక ఫోటో అయితే ఉంటది కదా! ఆ ఫోటో కింద పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్ కొనండి. ఒకవేళ ఈ హార్ట్ షేప్ వచ్చేసి మనకైతే రెడ్ కలర్ అయితే ఉంటుంది. ఈ హార్ట్ ఈ హార్ట్ షేప్ కలర్ వచ్చేసి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చూడండి ఇక్కడ కలర్ ఫిల్టర్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చాలా యూజ్‌ఫుల్ అయితే ఉంటది మీకైతే. కలర్ చేంజ్ చేసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్ అయితే ఉంటది. మీకు నచ్చిన కలర్ పెట్టేసుకొని కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే చూడండి మనకైతే మొత్తానికి ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. అలాగనే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఈ ఫోటోనైతే సేవ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే పైన లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి మెమరీ కార్డ్ సింబల్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ డిఫాల్ట్‌లోకెళ్ళండి. వెరీ ఐ పెట్టేసుకొని కింద సేవ్ పైన ట్యాప్ ఇస్తే ఫ్రెండ్స్ ఈ ఫోటో వచ్చేసి మీ ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, పీఎన్‌జీస్ గానీ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డౌన్‌లోడ్ లింక్ అనే ఒక వీడియో అయితే కనిపిస్తది. ఆ వీడియోని చూసి మీరు ఆ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ అలాగనే మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే చూడండి ఇక్కడ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటది. దానిపైన క్లిక్ చేసి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్ అలాగనే మీకు ఎడిటింగ్ పట్ల ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి నా నెంబర్ అయితే కనిపిస్తది. ఫ్రెండ్స్ ఆ నెంబర్‌కి వచ్చేసి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? అలాగనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్.